ఈరోజు మీ అందరికీ మై కెరీర్ అడ్వైజర్ యాప్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చెప్తాను. ఈ మై కెరీర్ అడ్వైజర్ యాప్ అనేది 9th నుంచి 12th క్లాస్ ఉన్నటువంటి పిల్లలకి మై కెరీర్ యాప్ అనేటువంటిది మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి, మీ స్కిల్ సెట్ ఏంటిది అని తెలుసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి 9th నుంచి 12th క్లాస్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ మై కెరీర్ అడ్వైజర్ యాప్ని మీ ప్లే స్టోర్ నుంచి మొబైల్లో అయితే లేదా మీ కంప్యూటర్ సిస్టంలో ఉన్నట్టయితే దాంట్లో మై కెరీర్ అడ్వైజర్ బై MOE అని మీరు టైప్ చేసి ఈ బ్రౌజర్లో వెళ్ళి కూడా దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సరే, మరి ఈ మై కెరీర్ అడ్వైజర్ యాప్లో మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ కావడానికి మీరు ఏం చేయాలి అని అంటే మీ యొక్క మెయిల్ ఐడిని అందులో ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్, మీ స్కూల్, కాలేజ్ పేరు, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు, 9th అయితే 9th, 10th లేదా +1 +2 ఇంటర్మీడియట్ అయితే ఎంటర్ చేసి ఆ అంశాలు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఉంటుంది ఒక పాస్వర్డ్ని పెట్టుకోండి. సరే, మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో లాగిన్ అయిన తర్వాత అది యాప్ మీ యొక్క ప్యాషన్స్ని అడుగుతుంది. మీరు ఏ కెరీర్లో ప్యాషనెట్గా ఉన్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని ఒక 15 ప్యాషన్స్ని మీకు అవకాశం ఉంటుంది. ఈ 15 ప్యాషన్స్లో కూడా మళ్ళీ సబ్ ప్యాషన్స్ ఉంటాయి. దాంట్లో ఆ 15లో నుంచి మీరు 3 ప్యాషన్స్ని చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ 3 ప్యాషన్స్ని చూస్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారో మీకు వెంటనే క్వశ్చనీర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు 3 ప్యాషన్స్ని చూజ్ చేసుకున్న తర్వాత వచ్చేటువంటి క్వశ్చనీర్స్ ఏదైతే ఉందో ఈ క్వశ్చనీర్స్ అనేవి మీ యాప్టిట్యూడ్ని, మీ ఇంట్రెస్ట్లని, మీ వాల్యూస్ని టెస్ట్ చేస్తుంది. అంటే మీరు చూజ్ చేసుకునేటువంటి కెరీర్కి మీకు ఉన్నటువంటి స్కిల్ సెట్ ఏంటిది అనేటువంటిది యాప్టిట్యూడ్ ఒక 20 minutes మీరు కేటాయించినట్లయితే మీ యాప్టిట్యూడ్ అనేది టెస్ట్ అవుతుంది. అలాగే మీ ఇంట్రెస్ట్కి ఒక 12 minutes కేటాయిస్తే సరిపోతుంది. మీ వాల్యూస్కి ఒక 14 minutes వర్క్ చేసినట్లయితే మీరు ఈ 3 క్వశ్చనీర్స్ని కూడా మీరు కంప్లీట్ చేసినట్టు. ఎప్పుడైతే ఈ 3 క్వశ్చనీర్స్ని కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత మీకు డిఫరెంట్ జాబ్ రోల్స్, మీరు ఏ జాబ్స్కి సెట్ అవుతారు, మీ కెరీర్ ఆపర్చునిటీ, మీ ఇంట్రెస్ట్కి తగ్గినట్టుగా ఈ యాప్ మీకు సజెస్ట్ చేస్తుంది. దానికోసం మీరు ఫస్ట్ మీ క్వశ్చనీర్లో ఉన్నటువంటి యాప్టిట్యూడ్లో వెళ్తారు. మీరు యాప్టిట్యూడ్లో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి 1/10. సో మీకు 10 స్కిల్స్లో నుంచి యాప్టిట్యూడ్లో 10 స్కిల్స్లో నుంచి మీరు ఫస్ట్ స్కిల్ అయినటువంటి లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్ అనేది టెస్ట్ జరుగుతుంది. క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఐ ఫైండ్ ఇట్ ఈజీ టు ఫైండ్ ద లాజికల్ ఆన్సర్స్ టు ద ప్రాబ్లమ్స్. ఐ ఫైండ్ ఇట్ ఈజీ టు ఫైండ్ ద లాజికల్ ఆన్సర్స్ టు ద ప్రాబ్లమ్స్. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్కూల్ స్టూడెంట్స్కి అయితే, కాలేజ్ పిల్లలకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే మీకు ఐ కెన్ క్విక్లీ సాల్వ్ ఏ మ్యాథ్ ప్రాబ్లమ్ ఎట్ స్కూల్. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్, మ్యాథ్స్ ప్రాబ్లం కానివ్వండి లేదా వేరే సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి క్వశ్చనీర్స్ని కానివ్వండి, మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు. కెన్ ఐ ఈజీలీ థింక్ ఆఫ్ ఏ వే టు ఫిక్స్ ఏ బ్రోకెన్ ఐటమ్ ఎట్ హోమ్. మీరు ఏదైనా వస్తువు ఇంటి దగ్గర మీరు అనుకోకుండా దాన్ని బ్రేక్ చేశారు, అది పగిలిపోయింది, మీరు దాన్ని ఫిక్స్ చేసేటువంటి థింకింగ్ అనేటువంటిది మీరు చేస్తారా? మీరు దాన్ని ఈజీగా ఎప్పుడైనా ఫిక్స్ చేసి ఉన్నారా? మీకు పిల్లలకి అనుకూలంగా ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు గమనించండి, ఈ 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి, మరి మీరు ఆన్సర్స్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలంటే ఇందులో మీరు ఈ స్కిల్లో స్ట్రాంగ్లీ అగ్రీనా, న్యూట్రలా, డిజగ్రీనా, స్ట్రాంగ్లీ డిజగ్రీనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ రేటింగ్ ఇవ్వాలనుకున్నారు ఈ క్వశ్చన్ అనుకోండి, 5 స్టారా, 4 స్టారా, 3 స్టారా, 2 స్టారా, 1 స్టారా. అంటే మీరు ఎప్పుడైనా చేసి ఉన్నారు, ఎప్పుడో ఒకసారి చేసి ఉన్నారు, అగ్రి. మీరు రెగ్యులర్గా ఎక్కువ సార్లు ఇలాంటి ప్రయత్నం చేసి ఉన్నారు, మీరు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని ఈజీగా క్లాస్ రూమ్లో సాల్వ్ చేస్తున్నారు,
ఇది మీకు రోజు చేసేటువంటి పనే. స్ట్రాంగ్లీ అగ్రీ. మీకు దీంట్లో అంతగా ఇంట్రెస్ట్ లేనప్పుడు డిజగ్రీ, అసలు మీకు అస్సలకే ఇంట్రెస్ట్ లేదు డిజగ్రీ, లేదా న్యూట్రల్ అనేది కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ని మీరు కరెక్ట్గా, అంటే ఇది ఇక్కడ ఏ ఆన్సర్ కరెక్ట్ అయి ఉంటుందని మీరు ఆలోచించకూడదు. మీకు ఉన్నటువంటి స్కిల్ ఇది నాకు ఉందా లేదా అనేటువంటి మీరు ఆ ఓరియంటేషన్లో ఆలోచించి కరెక్ట్ ఆన్సర్స్, జెన్యూన్ ఆన్సర్స్ని మీరు ఇచ్చినప్పుడే మీకు ఏఐ అనేటువంటిది బ్యాక్ ఎండ్లో మీ యొక్క స్కిల్ సెట్ని, మీ యాప్టిట్యూడ్ని టెస్ట్ చేసి మీకు ఇందులో నిజంగా స్కిల్ ఉందా లేదా, ఉన్నట్లయితే ఎంతవరకు ఉంది, లేని స్కిల్ ఏంటి, మీరు ఎక్కడ డెవలప్ చేసుకోవాలి అనేటి మొత్తం కూడా ఈ యాప్లో నుంచి మీరు తెలుసుకోవచ్చు. చూడండి, ఇందులో ఫస్ట్ స్కిల్ ఏముంది, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఈ 4 క్వశ్చన్స్ని ఫిల్ చేస్తారో, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్లైడర్, ఒక బాక్స్ లాంటిది ఉంది. ఈ బాక్స్ అనేది మీకు కంప్లీట్గా ఫిల్ అయ్యి గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి, మీకు ఈ స్కిల్ అనేది ఉన్నట్టు. లేదా మీరు కొంతవరకే ఫిల్ చేశారు, మీకు అలాంటప్పుడు ఆ స్కిల్ అనేటువంటిది మీరు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇందులో 4 క్వశ్చన్ ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఐ ఫైండ్ ఇట్ ఈజీ టు ఫైండ్ లాజికల్ ఆన్సర్స్ టు ద ప్రాబ్లమ్స్. నేను మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని నేను రోజు బాగా చేస్తాను. స్ట్రాంగ్లీ అగ్రీ. ఐ లైక్ లుకింగ్ ఎట్ డేటా టు మేక్ డెసిషన్స్. I enjoy looking at the score to decide the best cricket player. I like checking product prices to choose the best item to buy. ఇది మనం ఇదే చేస్తాం కాబట్టి ఇది కూడా స్ట్రాంగ్లీ అగ్రీ అని పెడదాం. I struggle to find the main reason for a difficult problem. నేను ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడాన్ని నాకు డిఫికల్ట్గా ఉంది అని అంటే, I find it hard to explain why my computer is not working. మీ కంప్యూటర్ వర్క్ ఎందుకు చేస్తలేదో మీకు తెలియదా, లేదు నాకు ఇది పర్ఫెక్ట్గా తెలుసు అన్నప్పుడు స్ట్రాంగ్లీ అగ్రీ. స్ట్రాంగ్లీ డిజగ్రీ. స్ట్రాంగ్లీ డిజగ్రీ మీన్స్ నా కంప్యూటర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను డిటెక్ట్ చేయగలుగుతాను, సో ఇది కరెక్ట్ క్వశ్చన్ కాదు, నేను డిజగ్రీ చేస్తున్నాను. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు మేక్ ఆర్గ్యుమెంట్స్ యూజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్స్. ఐ హ్యావ్ ట్రబుల్ గివింగ్ గుడ్ రీజన్స్ ఫర్ మై ఒపీనియన్స్ డ్యూరింగ్ డిబేట్స్ ఇన్ క్లాస్. క్లాస్ రూమ్లో డిబేట్ జరిగేటప్పుడు నేను ఐ హ్యావ్ ట్రబుల్ గివింగ్, నాకు ట్రబుల్ ఉంది అంటే నేను సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. సో ఇది కూడా స్ట్రాంగ్లీ డిజగ్రీ అని నాకు అనిపించి పెట్టినప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఎంత ఫిల్ అయింది చూడండి, పోర్షన్ ఫుల్గా వచ్చింది. సో ఈ స్కిల్ అనేటువంటిది నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకు ఇక్కడ 10 స్కిల్స్ ఉన్నాయి. ఫస్ట్ లాజికల్ కంప్లీట్ చేసాం, వర్బల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్, క్రియేటివ్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్, స్పేషియల్ అవేర్నెస్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, టెక్నికల్ ప్రొఫిషియన్సీ, ఆర్గనైజేషనల్ స్కిల్స్, ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ అండ్ ఫిజికల్ అండ్ మాన్యువల్ స్కిల్స్. ఈ విధంగా 10 టైప్స్ ఆఫ్ అనలిటికల్ స్కిల్స్ని, ఆప్టిట్యూడ్ని మనం టెస్ట్ చేసుకోవాల్సింది. ఓకే, క్వశ్చనీర్లో సెకండ్ పార్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్. అంటే మనకు ఏ ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటిది క్వశ్చనీర్లోకి వెళ్తున్నాం. సెకండ్ క్వశ్చనీర్లో మనకి ఎప్పుడైనా సరే ఈ క్వశ్చనీర్లో 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్ చేసేటువంటి మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ ఏంటిదంటే క్వశ్చన్స్ అండర్స్టాండ్, మనం ఇంతకుముందు చేసినట్టుగా స్టార్ రేటింగ్ ఇచ్చుకోవడం లాగా ఉంది. నెక్స్ట్ స్లైడర్ ఉంటుంది. ఇక్కడ ఈ మెథడ్లోకి వెళ్తే స్లైడర్లో మనం 10 పాయింట్స్లో ఎన్ని పాయింట్స్ ఇస్తాం అనేటువంటిది చూజ్ చేసుకోవచ్చు. ఇందులో చూడండి, ఇందులో ఇంట్రెస్ట్లో వచ్చేసి 6 డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ యాట్రిబ్యూట్స్ ఒకసారి చూద్దాం. రియలిస్టిక్, ఇన్వెస్టిగేటివ్, ఆర్టిస్టిక్, సోషల్, ఎంటర్ప్రైజింగ్, కన్వెన్షనల్. ఈ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ని మనం టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మన ఇంట్రెస్ట్ ఎందులో ఉంది అనేది తెలుస్తుంది. ఒక్కసారి క్వశ్చనీర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఐ లైక్ డూయింగ్ ఫిజికల్ వర్క్ మోర్ దాన్ సిట్టింగ్ అండ్ వర్క్. కొందరికి ఫిజికల్ వర్క్ చేయడం, కదులుతూ ఉండడం ఇంట్రెస్ట్ ఉంటుంది కూర్చొని వర్క్ చేయడం కంటే. లైక్ ప్లేయింగ్ స్పోర్ట్స్, ఎక్కువగా గేమ్స్ ఆడటం ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంట్లో అయితే ఇంటి పనులు చేయడానికి, సో హౌస్ టాస్క్ మోర్ ఇంట్రెస్టింగ్. మరి అలాంటప్పుడు స్ట్రాంగ్లీ అగ్రీ అని పెట్టాలి. అందరికీ స్ట్రాంగ్లీ అగ్రీ అని వస్తుంది కాదు, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో అది కరెక్ట్గా పెట్టాలి. నెక్స్ట్, ఐ డిస్లైక్ వర్కింగ్ విత్ టూల్స్ ఆర్ మెషిన్స్. కొందరికి
వర్కింగ్ విత్ టూల్స్ మెషిన్స్తో ఇంట్రెస్ట్ ఉండదు, నాకు మెషిన్స్ టూల్స్తో పనిచేయడం ఇంట్రెస్ట్ లేదు అని అంటే మీరు ఇంట్రెస్ట్ లేదని పెట్టాలి. ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఐ డిస్లైక్, నాకు ఇంట్రెస్టే కాబట్టి ఐ డిస్లైక్ అనేది నాకు వర్తించదు. సో నేనేం పెడతాను, స్ట్రాంగ్లీ డిసగ్రీ పెడతాను. ఐ ఎంజాయ్ బీయింగ్ అవుట్ సైడ్ అండ్ డూయింగ్ యాక్టివిటీస్ లైక్ ప్లాంటింగ్ ఆర్ వాకింగ్, నాకు బయట వెళ్ళి పని చేయడం ఇష్టం, లైక్ ప్లాంటింగ్ ఆర్ వాకింగ్ చేయడం ఇంట్రెస్ట్. సో ఐ ఎంజాయ్, సో స్ట్రాంగ్లీ అగ్రీ. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ టేకింగ్ థింగ్స్ అపార్ట్ ఆర్ ఫిక్సింగ్ దెమ్. ఐ డోంట్ ఎంజాయ్ ఫిగరింగ్ అవుట్ హౌ మెషిన్స్ వర్క్, మెషిన్స్ని ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ లేదు. ఐ వుడ్ రాదర్ రెస్ట్ దెన్ ఫిక్స్ ఏ బ్రోకెన్ టాయ్, ఏదైనా వస్తువు పగిలినప్పుడు దాన్ని ఫిక్స్ చేయడం కంటే దాన్ని పక్కన పెట్టి నా పని నేను చేసుకోవడం, రెస్ట్ తీసుకోవడం నాకు ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ అంటే మనము మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్ట్రాంగ్లీ అగ్రీ పెట్టాలి. ఒకవేళ మీరు డిసగ్రీ అవుతే దాన్ని డిసగ్రీ అని పెట్టండి. సార్ ఆ 6 అట్రిబ్యూట్స్ చూద్దాం. రియలిస్టిక్, ఇన్వెస్టిగేటివ్, ఆర్టిస్టిక్, సోషల్, ఎంటర్ప్రైజింగ్ అండ్ కన్వెన్షనల్. ఈ విధంగా ప్రతి అట్రిబ్యూట్లో ఉన్నటువంటి 4 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేసి మనకి ఏ ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటిది మనం చూసుకోవడానికి 20 మినిట్స్ టైం అనేది ఒక 12 మినిట్సే సరిపోతుంది దీనికి. ఈ విధంగా ఇది చేసుకొని తర్వాత మనం వాల్యూ సిస్టంలోకి వెళ్ళాలి. సో వాల్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో 28 క్వశ్చన్స్ ఉన్నాయి, 7 డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ 7 డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఏంటివి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇండిపెండెన్స్, రికగ్నిషన్, సపోర్టివ్ ఎన్విరాన్మెంట్, కంపెన్సేషన్ అండ్ సెక్యూరిటీ. ఒక్కసారి మనం స్టార్ట్ చేసి వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ 1 of 7 ఉన్నటువంటి 7లో ఫస్ట్ది, ఇందులో ఉన్న క్వశ్చనీర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఐ మేక్ టైమ్ ఫర్ మై హాబీస్ అండ్ పర్సనల్ లైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్వేస్ వర్కింగ్. ఐ మేక్ టైమ్ ఫర్ మై హాబీస్ అండ్ పర్సనల్ లైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్వేస్ వర్కింగ్. ఎప్పుడు వర్క్ చేయడం కాకుండా నాకు హాబీస్ చేసుకోవడం ఇంట్రెస్ట్, సో అగ్రి. లేదా మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కింద క్వశ్చనీర్స్లో హింట్ లాగా ఉన్నాయి చూడండి. ఐ స్పెండ్ టైమ్ ప్లేయింగ్ స్పోర్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లేట్ సమ్ టైమ్స్, నాకు ఎక్కువ టైం చదవడం కంటే స్పోర్ట్స్ ఆడటం ఇష్టం. ఐ చూస్ టు రిలాక్స్ సమ్ టైమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎక్స్ట్రా వర్క్. సో దీంట్లో మనం ఏమనుకుంటున్నాం అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రాంగ్లీ అగ్రీనా, డిసగ్రీనా, స్ట్రాంగ్లీ డిసగ్రీనా, మనం ఇందులో ఏది అనుకుంటున్నామో అది కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. ఐ ఫీల్ ఓకే వర్క్ టాస్క్ బ్యాక్ హోమ్, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నా వర్క్ని నేను చేస్తాను అని అంటే మనం ఇందులో నుంచి డౌట్ ఉంటే మనకు అర్థం కానప్పుడు క్వశ్చన్ కింద హింట్ని కూడా తీసుకోవచ్చు. ఐ డూ స్కూల్ ప్రాజెక్ట్స్ ఎట్ హోమ్ ఈవెన్ ఆన్ వీకెండ్స్, నేను సాటర్డే సండేలు కూడా నా స్కూల్ ప్రాజెక్ట్ వర్క్స్ని ఇంటి దగ్గర చేస్తాను అన్నప్పుడు ఇది రాసుకోండి. ఐ థింక్ డూయింగ్ వెల్ ఎట్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పర్సనల్ హెల్త్, నా హెల్త్ కంటే కూడా నాకు మంచిగా నా వర్క్ చేయడమే ఇంట్రెస్ట్ అని అన్నప్పుడు ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. అగ్రీ అయితే అగ్రీ, డిసగ్రీ అయితే డిసగ్రీ లేదా స్ట్రాంగ్లీ డిసగ్రీ. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చి ఐ లుక్ ఫర్ జాబ్స్ దట్ హ్యావ్ హవర్స్ దట్ ఐ వాంట్ ఏ జాబ్ దట్ అలౌస్ మీ టు గో టు స్కూల్ ఈవెంట్స్. ఐ నీడ్ ఏ జాబ్ లెట్స్ మీ హెల్ప్ మై ఫ్యామిలీ వెన్ నీడెడ్. మరి ఇది మనం అగ్రీనా, స్ట్రాంగ్లీ డిసగ్రీనా, మనం ఏదైతే మనం అనుకుంటున్నామో మన ఒరిజినల్గా మనకు వచ్చినటువంటి ఫీలింగ్ ఏంటో దాన్ని బట్టి ఇందులో ఆన్సర్ పెట్టేసినట్లయితే మనకు ఇక్కడ మీరు గమనించండి, మన ఆన్సర్స్ అన్నీ ఫిల్ చేసినా మనకి ఇక్కడ మొత్తం స్కోర్ రాకపోవచ్చు. ఇది ఒక స్కోరింగ్ లాగా మన ఇచ్చినటువంటి ఆన్సర్స్లో మనకి ఉన్నటువంటి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేటువంటిది మీరు చూడండి మొత్తం కంప్లీట్గా రాలేదు, కొంత పార్ట్ వరకే ఫిల్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే మనము ఈ వర్క్ లైఫ్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంది. సో మన స్కిల్లో మనం ఎక్కడ ముందున్నాం, ప్రొఫిషియన్సీ ఉంది, ఎక్కడ ల్యాగ్ ఉంది, ఎక్కడ మనం వెనుకబడి ఉన్నాం అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనం ఈ క్వశ్చనీర్స్ అన్నిటినీ ఫిల్ చేయాలి. ఈ క్వశ్చనీర్స్ అన్నిటినీ మనము 20, 30, 46 మినిట్స్ ఉంది, ఒక 50 మినిట్స్, ఒక 1 అవర్ మనం తీసుకొని క్వశ్చన్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆన్సర్ చేసినట్లయితే మన కెరీర్ బిల్డింగ్ చేసుకోవడానికి ఈ మై కెరీర్ అడ్వైజర్ అనేటువంటి యాప్లో క్వశ్చనీర్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. క్వశ్చనీర్లో యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్ అండ్ వాల్యూస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేసాం. ఇది కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినప్పుడు మన ప్యాషన్స్
ప్రకారంగా మన క్వశ్చనీర్ ప్రకారంగా మనకి 33 జాబ్ రోల్స్ని మనకి యాప్ సూచిస్తుంది. క్వశ్చనీర్ ప్రకారంగా 10 జాబ్ రోల్స్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇందులో మనం డూ యూ ప్లాన్ టు గో టు కాలేజ్ ఫర్ హయ్యర్ స్టడీస్ అనే దగ్గర ఎస్ అంటే మనం హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి జాబ్ రోల్స్ని, లేదు నేను హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు నో అన్నప్పుడు వేరే రకమైన జాబ్ రోల్స్, నాట్ షూర్ అన్నప్పుడు అన్ని రకాలైనటువంటి జాబ్ రోల్స్ని ఈ యాప్ అనేటువంటిది మనకి సజెస్ట్ చేస్తుంది. ఇది డూ యూ ప్లాన్ టు గో టు కాలేజ్ ఫర్ హయ్యర్ స్టడీస్ అంటే మీరు 9th క్లాస్లో ఉన్నారు, 9th 10th ఇంటర్మీడియట్, దాని తర్వాత హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు మీకు ఎలాంటి జాబ్ రోల్స్ సూటబుల్, లేదు మీరు వెళ్ళాలనుకోవట్లేదు అన్నప్పుడు మీకు ఎలా దీన్ని చూజ్ చేసుకోవడాన్ని బట్టి మన యొక్క జాబ్ రోల్స్ అనేవి చేంజ్ అవుతాయి. అలాగే మన ప్యాషన్స్ని కూడా మనం ఆల్రెడీ ముందే చెప్పి ఉన్నాం కాబట్టి కావాలంటే వీటిని మనం రివ్యూ చేసుకోవచ్చు. మన ప్యాషన్స్ని కూడా మనము ఇక్కడ ఇవ్వబడినటువంటి 15 డిఫరెంట్ ప్యాషన్స్లో నుంచి మనం ప్యాషన్స్ని మార్చుకొని మనకు వచ్చేటువంటి మిగతా ప్యాషన్స్ వైపుగా కూడా మనం మన జాబ్ రోల్ మనకు ఎందులో అయితే మన కెరీర్ని చూజ్ చేసుకోవాలి అనడానికి మన ప్యాషన్స్ని కూడా రివ్యూ చేసుకోవచ్చు. అలాగే మనం సబ్మిట్ చేసినటువంటి యాప్టిట్యూడ్ ఇంట్రెస్ట్ వాల్యూకి సంబంధించినటువంటి ఈ క్వశ్చనీర్స్ని కూడా మళ్ళీ మనం ఒక్కసారి రివ్యూ చేసి మళ్ళీ రీఅటెంప్ట్ చేసి కూడా మన ప్యాషన్స్ అండ్ క్వశ్చనీర్ ప్రకారం జాబ్ రోల్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది అంటే మనము రివ్యూ చేసుకోవడానికి డూ యూ ప్లాన్ టు గో టు హయ్యర్ స్టడీస్ దగ్గర మార్చవచ్చు, అలాగే మన ప్యాషన్స్ని రివ్యూ చేయొచ్చు, అలాగే మన క్వశ్చనీర్స్ని కూడా మనం రివ్యూ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ప్యాషన్స్లో 16 రోల్స్ కనిపిస్తున్నాయి, క్వశ్చనీర్లో 10 రోల్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ప్యాషన్ 16 రోల్స్ సెలెక్ట్ అయి ఉందో ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మన ప్యాషన్స్ని మనము ఫిల్టర్ చేసుకోవచ్చు డిఫరెంట్ సెక్టార్స్ నుంచి. అలాగే క్వశ్చనీర్ ప్రకారంగా మనకి ఇస్తున్నటువంటి 10 జాబ్ రోల్స్ని కూడా ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫిల్టర్ సహాయంతో మనకి చాలా జాబ్ రోల్స్ వచ్చినాయి. మనం పర్టికులర్గా ఒక సెక్టార్కి సంబంధించిన జాబ్ రోల్ చూడాలంటే అప్పుడు కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి 10 జాబ్ రోల్స్ అకార్డింగ్ టు క్వశ్చనీర్ వచ్చింది, 16 జాబ్ రోల్స్ ప్యాషన్ ప్రకారంగా వచ్చాయి. ఈ విధంగా మనకి జాబ్ రోల్స్ని ఇది సూచిస్తుంది. అయితే మనం జాబ్ రోల్లో ఉన్నటువంటి అంశాలని చూసే ముందు ఒక్కసారి ఇక్కడ మనం ఎక్కడున్నామంటే మ్యాచ్డ్ రోల్స్లో ఉన్నాం. అంటే మనం ఇచ్చినటువంటి క్వశ్చనీర్ ప్రకారం వచ్చినటువంటి రోల్స్ మనకి ఇక్కడ ఏవైతే రికమెండెడ్ రోల్స్ ఉన్నాయో అవి మ్యాచ్డ్ మన క్వశ్చనీర్ ప్రకారం మనం తీసుకున్నటువంటి ప్యాషన్స్ ప్రకారం ఉంది. తర్వాత మనం మాన్యువల్గా కూడా సెర్చ్ చేసుకోవచ్చు, జాబ్ రోల్ని మాన్యువల్గా సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదైనా జాబ్ ఇంట్రెస్ట్ ఉంది అలాంటప్పుడు మనం ఇక్కడ నుంచి మాన్యువల్గా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ఎంటర్ చేసి టైప్ చేసి ఐ ప్లాన్ టు గో టు కాలేజ్ ఫర్ హయ్యర్ స్టడీస్ ఎస్ నో అని టైప్ చేసుకొని సెక్టార్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా జాబ్ రోల్లోకి వెళ్ళొచ్చు. మనం ఏదైనా జాబ్ రోల్స్ మనం ఇక్కడ స్టడీ చేసినప్పుడు మనకు నచ్చినప్పుడు దాన్ని ఫేవరెట్ జాబ్ రోల్గా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ లైక్ సింబల్ ఏదైతే కనిపిస్తుందో మనం అది క్లిక్ చేసినట్లయితే ఆ జాబ్ రోల్ అనేది లైక్ అవుతుంది. అలాగే మన ఈ రిపోర్ట్ ఏదైతే మనం క్వశ్చనీర్ ప్రకారం మన ప్యాషన్స్ని మనం మొత్తంగా ఇక్కడ చేసుకున్నది అన్నట్టు మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే డూ యూ ప్లాన్ టు గో టు కాలేజ్ ఫర్ హయ్యర్ స్టడీస్ ఎస్ నో నాట్ షూర్. ప్యాషన్స్ మనం యోగా, మెడిటేషన్, మెడిసిన్ అండ్ న్యూట్రిషన్, డైట్ 3 ప్యాషన్స్ ఎంచుకున్నాం. క్వశ్చనీర్ ప్రకారంగా మన క్వశ్చనీర్ యొక్క సమ్మరీ ఇక్కడ చూపిస్తుంది, అలాగే మన ఇంట్రెస్ట్స్ యొక్క సమ్మరీ, అలాగే మన వాల్యూస్ యొక్క సమ్మరీ, ఇవన్నీ కూడా షేర్ రిపోర్ట్లో కనిపిస్తున్నాయి. మనం కావాలంటే మన టీచర్స్తో కానీ లేదా మన పేరెంట్స్తో కానీ ఈ డేటాని మనం షేర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లింక్ కాపీ అయింది కనిపిస్తుంది. ఈ లింక్ని మనం వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మనం షేర్ కూడా చేసుకోవచ్చు. అంటే మన మ్యాచ్డ్ జాబ్ రోల్స్లో మనం ఉంటాం మెయిన్గా, లేదా మనం సెర్చ్ చేసుకోవచ్చు మనకు నచ్చినటువంటి జాబ్ రోల్ని. ఏదైనా ఫేవరెట్ జాబ్ రోల్స్ ఒకటి కంటే ఎక్కువ ఫేవరెట్ పెట్టుకున్నప్పుడు వాటి మధ్యన కంపేర్ చేసుకోవచ్చు. మన జాబ్ రోల్స్ని మన ఇంట్రెస్ట్ అని మన పేరెంట్స్ కానీ టీచర్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్యాషన్స్ 16 క్వశ్చనీర్లో ఉన్నాయి. ఈ ప్యాషన్ ప్రకారం వచ్చిన 16 రోల్స్లో వన్ ఆఫ్ ద రోల్ ఏంటంటే న్యూట్రిషనిస్ట్ ఉంది. ఓకే, మనం న్యూట్రిషనిస్ట్ అనేటువంటి ఒక జాబ్ రోల్లోకి వెళ్ళాం. మనం న్యూట్రిషనిస్ట్ కావాలని అనుకుంటున్నాం.
అలాంటప్పుడు వాట్ ఈజ్ ద న్యూట్రిషనిస్ట్ అంటే ఏంటి, దీని జాబ్ రోల్ ఏంటి, దాని గురించి ఇక్కడ మనకు కనిపిస్తుంది. జాబ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద న్యూట్రిషనిస్ట్ అండ్ డే అట్ వర్క్, ఒక డే న్యూట్రిషన్ది ఏ విధంగా ఉంటుంది. తర్వాత అట్రాక్షన్స్ ఆఫ్ ది జాబ్, ఈ జాబ్ని మనం ఎందుకు ఎంచుకోవాలి, దీంట్లో ఉన్న అట్రాక్షన్స్ ఏంటి. ఛాలెంజెస్ ఆఫ్ ది జాబ్, ఈ జాబ్ చూజ్ చేసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏంటి. హౌ టు ప్రిపేర్ ఫర్ దిస్ జాబ్, ది న్యూట్రిషనిస్ట్ కావాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి. 10+2 ఉంది, బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది, తర్వాత మాస్టర్స్ డిగ్రీ కూడా మనం దీంట్లో చేయొచ్చు, ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ విధంగా ఎక్స్ప్లోర్ స్కిల్ సెంటర్స్, మనకి ఇక్కడ 10 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. మనము ఏదైతే జాబ్ రోల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామో న్యూట్రిషనిస్ట్, ఈ జాబ్ రోల్ని అందించేటువంటి స్కిల్ సెంటర్స్ 10 ఇచ్చాడు ఇక్కడ. CIHS హైదరాబాద్, స్కిల్ ట్రీ TSMS తెలంగాణ, ప్రీతం స్కిల్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్. ఈ విధంగా ఈ 10 ఇన్స్టిట్యూట్స్, TS మోడల్ స్కూల్ మట్టంపల్లి మోడల్ స్కూల్లో కూడా ఉంది, స్కిల్ ట్రీ TSMS ఎల్లారెడ్డి తెలంగాణ. ఈ విధంగా పేస్ హెల్త్ కేర్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్. ఈ 10 సెంటర్స్ ఈ జాబ్ రోల్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ని న్యూట్రిషనిస్ట్ని అందిస్తున్నాయి. తర్వాత కెరీర్ పాత్వే, మనం ఇందులో కెరీర్ చూజ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది. కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్, తర్వాత కార్పొరేట్ వెల్నెస్ కన్సల్టెంట్. ఈ విధంగా మనం దీంట్లో న్యూట్రిషన్ ఎడ్యుకేటర్గా, న్యూట్రిషన్ కన్సల్టెంట్గా, సీనియర్ న్యూట్రిషన్ అడ్వైజర్గా మన కెరీర్ ఏ విధంగా గ్రో చేసుకోవచ్చు దీంట్లో అనేటువంటిది కెరీర్ పాత్వేలో చూపిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పర్సనల్ ట్రైట్స్. మనం ఇంతకుముందు ఏదైతే క్వశ్చనీర్ అటెంప్ట్ చేశామో ఆ క్వశ్చనీర్ ప్రకారంగా మనకు చెప్తుంది మనకి పర్సనల్ స్కిల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. యువర్ రేటింగ్ ఈస్ బిలో ద ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ దిస్ రోల్. అంటే మీ పర్సనల్ స్కిల్స్ అనేవి ఈ జాబ్ రోల్కి సంబంధించి తక్కువ ఉన్నాయి, మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని చూపిస్తుంది. చూడండి, అంటే మీరు ఆ క్వశ్చనీర్ని ఎంత కరెక్ట్గా చేస్తే మీకు ఇక్కడ అంత కరెక్ట్గా ఈ స్కిల్స్ని చూపిస్తుంది. పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. లాజికల్ రీజనింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి, ఆర్గనైజేషన్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి, వర్బల్ అబిలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా తక్కువగా ఉన్నాయి, వీటిని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా టాప్ ఇంట్రెస్ట్, సోషల్, ఇన్వెస్టిగేటివ్, కన్వెన్షనల్, టాప్ వాల్యూస్. మనము ఏవైతే క్వశ్చనీర్ని అటెంప్ట్ చేస్తామో ఈ జాబ్ రోల్కి ఆ క్వశ్చనీర్ని ఏ విధంగా మ్యాచ్ అవుతున్నాయి, ఎక్కడ మన స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కడ వీక్నెస్ ఉంది చూపిస్తుంది. అదేవిధంగా ఎంప్లాయర్స్, అంటే ఎంప్లాయ్మెంట్ మనకు ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నాయి, ఎక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫోర్టిస్ హెల్త్ కేర్, దీంట్లో మనకు కావాలంటే ఈ వెబ్సైట్లో వెళ్ళి మనం ఆ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అపోలో హాస్పిటల్స్, తర్వాత మ్యాక్స్ హెల్త్ కేర్, మణిపాల్ హాస్పిటల్స్. ఈ విధంగా వేర్వేరు హాస్పిటల్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్స్ ఇచ్చాడు. మనం అందులో కావాలంటే అప్లై చేసుకొని మన న్యూట్రిషనిస్ట్ అనేటువంటి కెరీర్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక జాబ్ రోల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ యాప్ అనేది మనకి ఇస్తుంది. కాబట్టి అందరూ ఈ కెరీర్ అడ్వైజర్ వాధ్వానీ ఫౌండేషన్ వాళ్ళు అందించేటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. మీ యొక్క స్ట్రెంగ్స్, వీక్నెస్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ ప్యాషన్స్, అలాగే మీ యొక్క ప్యాషన్స్ ఇంకా క్వశ్చన్స్ని జాగ్రత్తగా ఫిల్ చేస్తే మీకు కరెక్ట్ జాబ్ రోల్స్ అనేటువంటివి చూపిస్తుంది యాప్. ఆ జాబ్ రోల్స్ ప్రకారంగా మీరు యాప్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే మీకు డీటెయిల్డ్గా, అంటే ఒక జాబ్కి సంబంధించి దాని గురించి చెప్తుంది. దాంట్లో మనం కెరీర్లో స్టెప్ బై స్టెప్ ఎలా గ్రో అవ్వచ్చు చెప్తుంది. మీరు ఫిల్ చేసినటువంటి క్వశ్చనీర్ ప్రకారంగా మీకు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎక్కడ బాగున్నారో చెప్తుంది. ఆ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్లో ఆఫర్ చేస్తున్నాయి అనేటువంటిది కూడా ఈ యాప్ చెప్తుంది. మీకు ఏదైనా ఒక ఈ హెల్త్ కేర్ అనస్థేషియాలజిస్ట్ మీకు నచ్చింది అనుకోండి, మీరు దీన్ని ఫేవరెట్గా మీరు టిక్ చేసుకోవాలి. అలాగే మీకు దీని తర్వాత ఇంకొక ఆయుర్వేద డాక్టర్ అని ఉంది, ఇది కూడా మీకు ఫేవరెట్ అనుకోండి, మీరు దీన్ని కూడా ఫేవరెట్గా టిక్ చేసుకోండి. తర్వాత మీ ఫేవరెట్లో 2 కనిపిస్తున్నాయి, ఆయుర్వేద డాక్టర్, అనస్థీషియాలజిస్ట్. హెల్త్ కేర్కి సంబంధించి, ఈ హెల్త్ కేర్కి సంబంధించి మీకు ఈ 2 ప్రొఫెషన్స్ ఫేవరెట్. మీరు ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళినప్పుడు
మీకు వేరు ఫీల్డ్లో నుంచి వేరు ఫేవరెట్ జాబ్ రోల్స్ రావచ్చు. ఆ అన్ని జాబ్ రోల్స్ని ఫేవరెట్గా సెట్ చేసుకొని మీరు వీటిని ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళండి. నాకు ఉన్నటువంటి స్కిల్ సెట్కి, ఇక్కడ ఇది చూపిస్తున్నటువంటి జాబ్స్కి, నా సరౌండింగ్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్నిటిని మీరు ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మీకు ఏదైతే ఒక జాబ్స్ రోల్ సూట్ అవుతుందో దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనకి యాప్ అందిస్తుంది. కాబట్టి కెరీర్ అడ్వైజర్ యాప్ అనేటువంటిది మీరు ఎక్స్ప్లోర్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.